తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి. తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. అభినందన హృదయాలతో బలి పూజలో పాల్గొనుడి. అభినందన హృదయాలతో బలి పూజలో పాల్గొనుడి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి. తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. ఈనాటి గ్రెగోరియా దివబలి పూజ ఈ క్రింది విన్నపముల కోసం అర్పించబడుచున్నది. పెంటారెడ్డి మరెడ్డి మరియు నక్షత్రమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి థోమాస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. మోరా విక్రమ్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఎం విజయలక్ష్మి ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తాతిరెడ్డి షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. గాదె ఫ్రాన్సిస్ షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. రాజపురెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఎంఎం జోసఫ్, లూయిసా, గ్జేవియర్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఫాతిమా జోసఫ్, రీతా మరియు పెర్లీ వారు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. రాచమల్ల జోజిరెడ్డి మరియు మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి మర్రెడ్డి మరియు నక్షత్రం ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఉడుమల ఇన్నారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఎలిజబెత్, జాన్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పి ఆరోగ్యస్వామి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఏరువ బాలరెడ్డి, మరియమ్మ మరియు చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఏరువ ఇన్నారెడ్డి మరియు నిర్మల కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఏరువ ప్రకాష్ రెడ్డి, ఏరువ మాణిక్యమ్మ మరియు ఏరువ అన్నమ్మ కుటుంబంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఏరువ విజయ్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మ పాపిరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి దుస్తీనమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మ జోజిరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి విజయరాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. కుమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి వారి కుటుంబంలో గడిచిన 14 తరములలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పోతకామురి జుస్తీనయ్య, లోర్దుస్ మేరీ, ఆంబ్రోస్ మరియు రోస్ రాణి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సెసిల్ మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. బిషప్ ఎద్దనపల్లి ఆంబ్రోస్, ఫాదర్ దేవయ్య మరియు ఫాదర్ పాపయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సెసిల్ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు.
పెంటారెడ్డి థోమస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పెంటారెడ్డి ఫాతిమా, సిస్టర్ చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. ఫాదర్ బెల్లంకొండ జయరాజ్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పెంటారెడ్డి ఫాతిమా, సిస్టర్ చిన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివబలి పూజను సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన దేవుడు జ్ఞానము, విజ్ఞానము, వివేచనము, వివేకమునకు నిలయం. ఆయన అనంతమైన జ్ఞానము విజ్ఞానముతో ఈ సుందరమైన ఈ ప్రపంచమును సృష్టించెను. సృష్టికర్త అటువంటి జ్ఞానమును విజ్ఞానమును సృష్టించిన దానికి నిలయమైన ఆ యొక్క ప్రభువుని ఈరోజు సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథములో ఆ భక్తుడు, ప్రభువా నిన్ను కీర్తిస్తున్నాను, నిన్ను స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా, నీవు నన్ను రక్షించితివి, నీవు జ్ఞానమునకు నిలయమైన ప్రభుడవు ప్రభువా, నిన్ను కీర్తించుటయే నా యొక్క బాధ్యత, నీ యందు నాకున్న భక్తిని చాటుకోవాలనుకుంటున్నాను ప్రభువా, నన్ను కరుణించు అని ప్రభు ముందు ఆ భక్తుడు ప్రార్థించడము మనం గమనిస్తూ ఉన్నాం. రేయింబగళ్ళు నేను నా ప్రార్థనలో ప్రభు నుండి కోరుకునే ఏకైక కోరిక, ప్రభువా నాకు ఈ లోక సంపదలు కాదు కావలసినది, కానీ సంపదల కంటే కూడాను మిక్కుటమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆ విజ్ఞానమును దయచేయి ప్రభువా అని విజ్ఞాన అన్వేషణలో ఆ భక్తుడు కాలం గడపడము, ప్రార్థనలో వివేకముతో ఆ ప్రభు ముందు వినయముతో ప్రార్థించిన అతనికి దేవుడు ఆ యొక్క విజ్ఞాన వివేక వరమును దయచేసెను. మనిషి మంచిని చెడుని తెలుసుకొని చెడుని విస్మరించి మంచిని చేపట్టి జీవించాలి అంటే మనిషికి కావలసినది విజ్ఞానము, వివేకము. అది ప్రభువు నుండి మాత్రమే మనకి దొరుకును, ప్రభువుని మాత్రమే మనము పొందగలము. ఎవరు పొందగలరు అంటే నీవు నేను ప్రార్థించే మనము వినయము, విధేయత, భయము, భక్తిని చూపే మనము పొందగలము. అటువంటి భయం, భక్తితో, వినయ విధేయతలతో ప్రభు చెంతకు వచ్చి ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఆ ప్రభువుని ఈ యొక్క దివబలి పూజలో ఆ భక్తునితో కలిసి ప్రార్థిస్తూ, కీర్తిస్తూ, స్తుతిస్తూ, ప్రభువా నాకు కావలసిన ఆ జ్ఞానము విజ్ఞానమును దయచేయి ప్రభువా, ఆ జ్ఞానమన వరముతో చెడుని తొలగించి, చెడుని విస్మరించి మంచిని చేపట్టి మంచి వ్యక్తిగా జీవించగలడు ప్రభువా. కొద్దిసేపు మౌనం వహించి మన పాప జీవితమును ఆ ప్రభువుకి సమర్పించుకుంటూ మన తప్పిదములను, అపరాధమును ప్రభు క్షమించమని ఈ యొక్క బలి పూజలో వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడు కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ ప్రపంచముని సంకల్పమును అనుసరించునట్లును నీ శాంతి పాలన క్రింద ఉండునట్లును చేయుమని ప్రార్థించుచున్నాము. అప్పుడు నీ శ్రీసభ సమస్యారహితమైన వాతావరణములో ప్రశాంతతను అనుభవించుచు నిండు భక్తితో నిన్ను కొలుచున్నట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పట్టణము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనం నుండి 20వ వచనం వరకు. నన్ను మృత్యువు నుండి కాపాడితివి, కీడు నుండి నన్ను రక్షించితివి, కనుక నేను నిన్ను స్తుతించి కీర్తించెదను. ప్రభు, నేను నిన్ను కొనియాడెదను. నేను బాలుడుగా నున్నప్పుడే దేశ సంచారములకు పూనుకొనక పూర్వమే ధైర్యముగా విజ్ఞానము కొరకు ప్రార్థించి తిని, దేవాలయమునకు వెళ్ళి ఆ వరము కొరకు మనవి చేసి తిని, నేను బ్రతికియున్నంత కాలము విజ్ఞానమును వెదికెదను. యవ్వనము నుండి వార్ధక్యము వరకు నా హృదయము విజ్ఞానమును ఆశించెను. బాల్యము నుండి నేను వివేక మార్గమునే నడిచి తిని, నేను విజ్ఞానముకు చెవియొగ్గనే అది నాకు దొరికెను. ఉపదేశమును సమృద్ధిగా సంపాదించి తిని, విజ్ఞానార్జనము నందు అభివృద్ధి గాంచి తిని, నాకు వివేకమును దయచేసిన దేవునికి వందనములు. నేను విజ్ఞానిగా జీవింప నిశ్చయించుకొంటిని, మంచిని సాధింపగోరితిని, కనుక నేనెన్నడూనూ నిరాశ చెందను. నేను విజ్ఞానము కొరకు పోరాడి తిని, విశుద్ధ వర్తనమును అలవరుచుకొంటిని. దేవునికి ప్రార్థన చేసి నేను ఎంతటి అజ్ఞానినో తెలుసుకొంటిని, కానీ నేను విజ్ఞానమును అభిలషించి తిని, నిర్మల హృదయమును అలవరుచుకొని దానిని సాధించి తిని, దానిని అర్జించినప్పటి నుండి వివేకవంతుడనైతిని. ఇక నేను దానిని విడనాడను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మనినా నాకెంత ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును, నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 11వ అధ్యాయము వచనములు 27 నుండి 33 వరకు. 11వ అధ్యాయము వచనములు 27 నుండి 33 వరకు. అటు తరువాత వారు యెరూషలేముకు తిరిగి వచ్చిరి. యేసు దేవాలయములో తిరుగుచుండా ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, పెద్దలు ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారముతో నీవు ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారము ఇచ్చినది ఎవరు అని ఆయనను ప్రశ్నించిరి. అందుకు యేసు, నేను కూడా మిమ్ము ఒక మాట అడిగేదను, దానికి సమాధానము ఇచ్చిన ఎడల నేను ఏ అధికారముతో ఈ పనులు చేయుచున్నానో మీకు తెలిపేదను. యోహాను బప్తిస్మము ఎచట నుండి వచ్చినది? పరలోకము నుండియా లేక మానవుని నుండియా? నాకు సమాధానమిండు అని అనెను. అంతవారు తమలో తాము ఇట్లు తర్కించుకొనిరి.
పరలోకము నుండి అని మనము చెప్పిన ఎడల ఆయన అట్లయినా మీరెందుకు ఆయనను నమ్మలేదు అని అడుగును. లేదా మానవుల నుండి అని చెప్పితిమా? ప్రజలందరూ యోహానును నిజమైన ప్రవక్తగా భావించుచున్నారు. వారి వలన మనము ఏమి ముప్పు కలుగును అని భయపడిరి. మాకు తెలియదు అని ఆయనతో చెప్పిరి. అప్పుడు యేసు వారితో, ఏ అధికారముతో ఈ పనులను చేయుచున్నానో నేను కూడా మీకు చెప్పను అని అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథము పట్ల మనకి ఒకంత పరిజ్ఞానం, అవగాహన, పాండిత్యము అలవర్చుకున్నాం. మనకున్నది, మనకు తెలుసు. మనం పఠిస్తూ ఉంటాం, ధ్యానించుకుంటూ ఉంటాం, పాటిస్తూ ఉంటాం. ఆది కాండము నుండి తీసుకునేడలా ఈ అద్భుతమైన అనంతమైన సృష్టికి మూలకారకుడు ప్రభువే అని తెలుసు. ఆ ప్రభువు కలుగునుగాక అన్న ఒక్క వాక్కుతో, ఒక్క మాటతో ఈ అనంతమైన సృష్టిని చేసెను అని నిన్న చదువుకున్నాం, ప్రసంగించుకున్నాం. ఈరోజు కూడాను ఈ ప్రసంగాన్ని దానితో ఆరంభించుకుంటూ ఉన్నాం. ఆయన ఈ సృష్టిని వాక్కుతో చేసి తన జ్ఞానము విజ్ఞానముతో నింపెను. తన విజ్ఞానముతో ఈ సర్వమును సృష్టించెను. తన యొక్క విజ్ఞానముతో ఈ సర్వములో ఉన్న ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవులను, అన్ని ప్రాణులను నడిపిస్తూ ఉన్నాడు. ఇక మనిషికి ఒక ప్రత్యేకమైన అంతస్తును దయచేసి మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరము విజ్ఞానము కావున ఆ విజ్ఞానముతో ఆశీర్వదింపబడిన మనిషి మంచి చెడు రెండింటిని తెలుసుకొని జీవించే గొప్పనైన భాగ్యమును మనిషికి దయచేస్తుంది. ఏ విధంగా జీవించమంటున్నాడు అంటే చెడుని విస్మరించి మంచిని మాత్రమే తెలుసుకొని జీవించమంటున్నాడు. ఈనాటి ఈ ప్రపంచాన్ని ఒక్కసారి మనము లోతుగా ఆలోచించిన ఎడల, లోతుగా చూసిన ఎడల ఈ ప్రపంచంలో ఏది తక్కువ లేదు, దేనికి కొరత లేదు, అన్నీ ఉన్నాయి. మనిషి జ్ఞానమునందు, పరిజ్ఞానమునందు, సాంకేతిక విజ్ఞానములోను, సామాజిక మాధ్యమాలలోను ఎంతో పురోగతిని సాధించాడు, ఎంతో అభివృద్ధిని సాధించాడు. ఒకప్పుడున్న మనిషి మేధస్సుకి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. ఎంతో ఎత్తుకి మనిషి ఎదిగిపోయాడు. అది పుస్తకాల రూపంలో చదువుకోను ఎంతోమంది పండితులని ప్రపంచము చూసింది. ఎంతోమంది భూమి మీద పండితులు జన్మించారు, తమ పాండిత్యముతో ఈ లోకము నింపారు. పుస్తకాలు చదువుకుంటాం, మనకు తెలియని విషయాన్ని పలానా పుస్తకం చదువుకొని అంశమును కూలంకషముగా పఠించి తెలుసుకుంటాం, జ్ఞానాన్ని అర్జిస్తూ ఉంటాం. సరిపోతుందా? పలానా విషయం గురించి తెలియదు అంటే తెలుసుకోవడం మంచిది. ఈనాటి సామాజిక మాధ్యమాలను చూసుకునే చిన్న పిల్లవాడి నుంచి ముదుసలి పాయలు ఉన్న వారి చేతిలో ఫోన్లు ఉన్నాయి. దేనికి కొరత లేదు. ఎంతో జ్ఞానము మన దగ్గర ఉంది, మన అరచేతిలోనే ఉన్నది. ప్రపంచం మొత్తం మన అరచేతిలో ఉంది. కానీ మనిషి ఒక్కటి మాత్రము కోల్పోతూ ఉన్నాడు. అన్నీ ఉన్నప్పటికీ, ఎంతో జ్ఞానమును సంపాదించుకున్నప్పటికీ మనిషి విజ్ఞానమును మాత్రము కోల్పోయి జీవిస్తున్నాడు. జ్ఞానము విజ్ఞానమునకు తేడా ఉంది, రెండు ఒకటి కాదు. జ్ఞానం పరిజ్ఞానంకి, విజ్ఞానానికి వివేకానికి తేడా ఉంది. జ్ఞానం అంటే తెలియని అంశం గురించి, నాకు గణిత శాస్త్రం తెలియదు కాబట్టి 1కి 1 కూడితే 2 అని తెలుసుకోవడానికి చదవాలి, సామాన్య శాస్త్రం గురించి చదువుకోవాలి. ఒక శాస్త్రాన్ని అవలంబించాలి అంటే దాని యందు పట్టు సాధించాలంటే చదువుకొని నేర్చుకోవాలి. అది పరిజ్ఞానం, జ్ఞానం. చదువుకొని పరీక్షలు రాస్తే ఉత్తీర్ణులైతే మంచి ఉద్యోగం వస్తుంది, మేధస్సు సంపాదించుకోవచ్చు, నైపుణ్యత ఉంటుంది. జ్ఞానం, తెలివి, మనం అంటాం కదా తెలివి సంపాదించుకుంటే మంచి జాబ్ వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది, భవిష్యత్తులో ఎదగొచ్చు.
అన్నీ ఉన్నప్పటికీ, మంచి ఉద్యోగం సంపాదించుకుంటూ ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ, ఇంత పరిజ్ఞానము జ్ఞానము ఆర్జించినప్పటికీ విజ్ఞానము వివేకము లేకపోతే మనిషి మనుగడ ఉండదు. మనిషికి మనుగడ ఉండదు. జీవించుట వ్యర్థం. ఏం చెప్పాలనుకుంటున్నాను? జ్ఞానం అంటే తెలుసుకున్నాం, పరిజ్ఞానం అంటే తెలుసుకున్నాం. ఇక అది ఉంటే సరిపోదు. మనిషికి దేవుడు మనకిచ్చిన ఆ విజ్ఞానమును అలవర్చుకోవాలి. ఆ దేవుని నుండి మనము విజ్ఞానమును కోరుకోవాలి. ఏంటి ఆ విజ్ఞానం? మంచికి చెడుకి, నలుపుకి తెలుపుకి, పాపమునకి పుణ్యమునకి భేదము తెలుసుకొని జీవించడమే. మనిషి ఎంతో చదువుకున్నవాడు, విద్యావంతుడైనప్పటికీ ఒక్కోసారి మూర్ఖుడు అవుతుంటాడు. మనం అంటాం కదా, చదువుకున్న మూర్ఖుడని. చదువు ఉంది కానీ సభ్యత లేదు, సంస్కారం లేదు. దాన్ని మనము విజ్ఞానం అంటాం. ఎందుకు ఇంత దుర్మార్గంగా ఉన్నాడు? చదువుకున్న వాడివే కదా, ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నావు అంటే విజ్ఞానం లేదు. చెడుకి మంచికి భేదం తెలియదు, పాపము పుణ్యమునికి భేదం తెలియదు. అది తెలిసినప్పుడే మనిషి చదువుకున్న చదువుకి, ఆ ఆర్జించిన యొక్క విద్యకి అర్థం పరమార్థం ఉంటుంది. అందుకే ఈనాటి మొదటి పట్టణంలో సీరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథములో ఏమంటున్నా అంటే, భక్తుడు, ప్రభువా నీ నుండి నేను కోరుకునేది విజ్ఞానం మాత్రమే, నాకు అది ఇచ్చినా చాలు, తరువాత ఏమి చేయాలో తెలుసుకునే ఆ యొక్క పాండిత్యము, ఆ యొక్క మేధస్సు, ఆ యొక్క విజ్ఞానమే నాకు కావాలి ప్రభువా. పలానా వ్యక్తి నా ఇంటి పక్కల, నా ఇరుగు పొరుగు వానికి బాగాలేదు అని తెలుసుకోవడము, ఎవరో చెబితే విని తెలుసుకోవడము, నీ కనులారా చూసి తెలుసుకోవడము జ్ఞానం, పరిజ్ఞానం, తెలివి, మేధస్సు. తెలుసుకోవడం, తెలియని విషయాన్ని తెలుసుకోవడము పరిజ్ఞానం. తెలిసిన తరువాత ఏమి చేస్తావో దానిని విజ్ఞానం అంటారు. అవును, నా ఇరుగు పొరుగు వానికి బాగలేదు, నేను చేయూతనిస్తాను, సహాయ సహకారాలు అందిస్తాను. పేదవాళ్ళు ఉన్నారని తెలుసుకోవడము జ్ఞానం. ఉన్నవారిని ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలో నాకున్న దాంట్లో దాన్ని వివేకము, విజ్ఞానం అంటారు. నాకు అవును ఇది చేయడం, అబద్ధాలు ఆడడము, వ్యభిచారం చేయడం పాపం అని నాకు తెలుసు, అది మంచి కాదని తెలుసుకోవడము జ్ఞానం. తెలిసిన దాన్ని చేయకుండా ఉండడం, అవును వ్యభిచారం పాపం కాబట్టి దానికి దూరంగా ఉంటాను, అది విజ్ఞానం. విజ్ఞానం మనిషిని రక్షిస్తుంది కానీ జ్ఞానము కాదు. జ్ఞానం ఉంటే సరిపోదు, విజ్ఞానం ఉంటేనే మనిషికి మోక్ష భాగ్యము అని ప్రభు సూచిస్తుంది. అందుకే ప్రభు యొక్క అధికారమును ఈరోజు పరిసయ్యులు, ప్రధానార్చకులు, మత పెద్దలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏ అధికారంతో నీవి పనులు చేస్తున్నా? ఏ పనులు చేశాడు? ఈ పనులు అన్నారు. ఏంటి ఆ పనులు? ప్రభు ఏ పనులు చేశాడు? విజ్ఞానంతో కూడిన పనులు చేశాడు, వివేకంతో కూడిన పనులు చేశాడు. ఏంటి ఆ పనులు? ఎవరైనా కానీ విజ్ఞానము, వివేకము, మంచి పనులు చేస్తే ఖండించబడతారా? ఖండించగలమా? నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నా ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి సహాయ సహకారాలు అందించారు, మరణావస్థలో ఉన్నాను, నా ఇరుగు పొరుగు వాడు కాస్త నీళ్లు పోశాడు, ప్రాణాలను రక్షించాడు, కరోనా సమయంలో చూస్తానికి ఎవరు రావట్లేదు, ఈ యొక్క దుర్భర పరిస్థితిలో చేయూతనివ్వడానికి ముందుకు వస్తున్నారు, మంచి పనులు చేస్తూ ఉన్నారు. ఎవరు ఖండించగలరు? ఎవరు దండించగలరు? వివేకము, విజ్ఞానముతో చేసిన ప్రభువు పనులని ఎందుకు ఖండిస్తూ ఉన్నారు? ప్రభు అంటున్నాడు, నేను విజ్ఞానంతో, వివేకంతో ప్రభు వారిని కూడా తిరుగు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఆ ప్రశ్నకి సమాధానం లేదు. అదే ప్రభులో ఉన్న జ్ఞానం, విజ్ఞానం, వివేకం అంటే. నేను ఒక ప్రశ్న వేస్తాను, ఆ ప్రశ్నకి వారి దగ్గర సమాధానం లేదు. అందుకే నేను చేయుచున్న ఈ పనులు ఏ అధికారంతో చేస్తున్నానో మీకు తెలియచేయను అని ప్రభు అంటున్నాడు. ఆయనకు అధికారం అవసరమా? ఆ ప్రభువు సృష్టికర్త అయిన దేవునికి, అద్భుతాలు చేసే ఆ దేవునికి, సర్వమును సృష్టించిన ఆ దేవునికి, కార్యములకు నిలయమైన ఆ దేవునికి, అన్నిటికీ మూల కారణమైన దేవునికి, విజ్ఞానము, వివేకానికి మూల కారణమైన దేవునికి వేరే వాళ్ళు అధికారం ఇస్తారా? మానవ మాత్రులను ప్రభుకి మనం అధికారం ఇచ్చి ఆ పని చేయడానికి అధికారం ఇవ్వగలమా? గుడ్డివాణి కన్నులు తెరిపించడానికి మన అధికారం ప్రభుకి అవసరమా? మరణించిన వారిని జీవంతో లేపుటకు మానవుని అధికారం ప్రభుకి అవసరమా? వ్యభిచారంలో పట్టుబడి స్త్రీని మన్నించడానికి ఆ ప్రభుకి ప్రధానార్చకుల అధికారం అవసరమా? అసలే ఆయనకి పాపములు మన్నించుటకు, మరణించిన వాని జీవంతో లేపుటకు, గుడ్డివాని కన్నులు తెరుచుటకు, కుంటివాణ్ణి నడకనిచ్చుటకు, మనందరి పాపముల కోసం మరణించి మనల్ని రక్షించుటకు ఆయనకు అధికారం ఇవ్వబడెను. వివేకము, విజ్ఞానముతో చేసిన ఆ పనులు. అందుకే
మనిషి విజ్ఞానమును వివేకమును కోల్పోయినప్పుడు పాపము అన్న యొక్క బుద్ధిని కోల్పోతాడు. పాపము అన్న ఆ యొక్క విచక్షణ జ్ఞానమును కోల్పోయినప్పుడు, విజ్ఞానము వివేకను కోల్పోయినప్పుడు పాపము అన్న విచక్షణ జ్ఞానం కోల్పోతాడు. అది లేనప్పుడు ఏమి చేయుచున్నాడో, మంచి చేయుచున్నానా చెడు చేయుచున్నానా తెలియకనే చేస్తాడు. పండితుడే, విద్యావంతుడే, గొప్పవాడే, ఎన్నో డిగ్రీలు ఆర్జించాడు, ఎన్నో ఉన్నత పదవులు అందుకున్నాడు, కానీ వ్యర్థం. ఎందుకంటే నీలో విజ్ఞానం వివేకం లేదు. అది కేవలము ఆ ప్రభువు నుండి మాత్రమే వస్తుంది. ఎవరు 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 దానికి అర్హులు? ఉదయాన్నే ప్రార్థనలో మోకరించి, ప్రభువా నాకు నీ విజ్ఞానమును వివేకం దయచేయి ప్రభు. అంగడిలో కొనుక్కుంటే దొరికేది కాదు ఈ యొక్క విజ్ఞానం వివేకము, అది నీ యొక్క వరము. ఆ దేవుని వరం కోసం ఈ బలి పూజలో పాల్గొంటూ ప్రార్థించుకుందాము. ప్రభువా నీ విజ్ఞానము వివేకముతో నేను కూడాను ఈ లోకంలో ఉన్న మంచికి చెడుకి భేదము తెలుసుకొని, మంచిని మాత్రమే తెలుసుకొని నీ వలె మంచి పనులు చేయుటలో ముందంజలు ఉండే గొప్ప భాగ్యము నాకు దయచేయి ప్రభు అని ఈ బలి పూజలో పాల్గొంటూ ప్రార్థించుకుందాము. అదేవిధంగా ఈ యొక్క విజ్ఞానము వివేకముతో మన ప్రార్థన ఫలిస్తూ ఉంది అని, చేసిన ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు అని, మరి ముఖ్యంగా మన సహోదరి సౌరాత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని అందరము మోకరించి ఈ దైవ ప్రార్థనలో పాల్గొందాము. సకల ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు దైవ ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి, క్రీస్తువా మా ప్రార్థనను ఆలకించండి. పరలోక తండ్రి పితయగు దేవా, చనిపోయిన వారి ఆత్మల మీద దయగానుండండి. లోకరక్షకుడా పుత్రుడైన సర్వేశ్వర, చనిపోయిన వారి ఆత్మల మీద దయగానుండండి. పవిత్రాత్మైన సర్వేశ్వర, చనిపోయిన వారి ఆత్మల మీద దయగానుండండి. త్రియేక దేవా, చనిపోయిన వారి ఆత్మల మీద దయగానుండండి. పరిశుద్ధ కన్య మరియమ్మ, చనిపోయిన వారి ఆత్మల మీద దయగానుండండి. పునీత మిఖయేలు గారా, చనిపోయిన వారి ఆత్మల మీద ప్రార్థించండి. ప్రార్థించండి. సకల దూతలారా అతిదూతలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పుణ్యాత్మలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. పునీత జోజప్ప గారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పితరులారా ప్రవక్తలారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల అపోస్తులారా సువార్థికులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల వేద సాక్షులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పీఠాధిపతులారా పాప విమోచకులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల వేద పండితులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల గురువులారా లేవీయులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల మఠాధిపతులారా సన్యాసులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల కన్య స్త్రీ ధన్యులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పునీతులారా, చనిపోయిన వారి ఆత్మల కొరకు ప్రార్థించండి. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. సకల కీడుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ తీర్పు నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. సైతాను శక్తుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. నిత్య దుఃఖ దురితముల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. నరకాగ్ని నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. చీకటి భయాందోళనల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. ఘోర ఏడ్పుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పవిత్ర జన్మముతో ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పవిత్ర నామముతో ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన సకల అవమానముల వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ అనంతమైన ప్రేమతో ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పవిత్ర రక్తముతో ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన దెబ్బల వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన ముండ్ల కిరీటము వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు మోసిన సిలువ వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన పుణ్య మరణము వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన పంచ గాయముల వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. అంతిమ తీర్పునందు ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మరియ మగ్దలిను మన్నించి దొంగవాని ప్రార్థన ఆలకించిన దేవా, ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. ఓ ప్రభువా మా కుటుంబంలో చనిపోయిన తల్లిదండ్రులు, బంధుమిత్రులు, శ్రేయభిలాషులు, ధర్మదాతలు వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. ఉత్తరించు స్థలంలో ఉన్న మరియు దిక్కులేని ఆత్మలపై దయచూపి వారికి నిత్య విశ్రాంతిని దయచేయమని ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. ప్రభువా
ఉత్తరించు స్థలంలో మరియు నశించిపోతున్న ఆత్మలపై దయచూపి వారి పాపములను మన్నించి నిత్యరాజ్యములో చేర్చుకోమని ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, కడగబడి శుద్ధి చేయబడిన ఆత్మలు నిత్యము నీ రాజ్యములో పునీతులు దూతలు అతిదూతలతో నిత్యము జీవించున్నట్లు ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. పుత్రుడైన సర్వేశ్వర, ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు వారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు వారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు వారా, వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. నిత్య నరకాగ్ని నుండి నరక బంధముల నుండి వారికి విడుదల దయచేయండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభు. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభు. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభు. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. నిత్యము మీ అందు వారు విశ్రమించుదురుగాక. ఆమేన్. ప్రభువా, నీవు జ్ఞానము విజ్ఞానమునకు నిలయము. నీ విజ్ఞానముతో ఈ సుందరమైన సృష్టిని చేసేటివి ప్రభువా. అందులో అద్భుతమైన సృష్టి మానవుడు. మానవునికి నీ వసగిన విజ్ఞానముతో పాపము పుణ్యమును తెలుసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి మంచి జీవితము జీవించి నీ యందు నిత్యము జీవించాలన్నదే నీ కోరిక ప్రభువా. అవును ప్రభు, ఈనాడు మేము చదువుకుంటున్న విధముగా క్రీస్తు భగవంతునికి నీవు దయచేసిన సర్వ అధికారమును బట్టి ప్రభువా, ప్రభువు అనేక మంచి కార్యములు పుణ్యకార్యములు చేశాడు ప్రభువా. అవును ప్రభు, ఆ పుణ్యకార్యాలతో ప్రభువు ఎంతోమందికి ఆ దైవం ఎడల భక్తి విశ్వాసమును కలిగించను. ఎన్నో నశించిపోతున్న ఆత్మలను రక్షించను ప్రభువా. సర్వ మానవాళి రక్షణ కొరకు తన చేతులు చాచి సిలువలో మరణించను ప్రభువా. ఎంతో విజ్ఞానంతో కూడిన ఆ యొక్క గొప్ప కార్యము ప్రభువా. నీకే స్తుతి స్తోత్రము ప్రభువా. ఈ ఉదయకాల సమయమున నీ యొక్క సన్నిధిలో ఈ పూజా బలిని సమర్పిస్తూ మా కుటుంబ సభ్యులందరము కూడా ప్రభువా మోకరించి మా కుటుంబం నుంచి పరమపదించిన ప్రతి వ్యక్తి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని వేడుకుంటున్నాము ప్రభువా. వారి పుణ్యక్రియలను మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ అదేవిధంగా ప్రభువా వారు నీ దరి చేరుటకు ఏమైనా అసంపూర్ణత ఉన్న ఎడల ప్రభువా వారిని ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మలను కూడాను ప్రభు దయచూపి నీ దయ కనికరంతో కడిగివేసి నిత్యరాజ్యంలో సర్వదా నీతో జీవించు గొప్ప భాగ్యమును వారికి దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము ప్రభు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా నవ్య మనస్సు నా జీవితేశుని అనురాగ కొలువులో సంపూర్ణ ప్రేమతో అనురాగ కొలువులో సంపూర్ణ ప్రేమతో అర్పించుకొందును అర్పించుకొందును నా చిన్ని ఆశలు నా నవ్య మనస్సును నా జీవితేశుని అనురాగ కొలువులో సంపూర్ణ ప్రేమతో అనురాగ కొలువులో సంపూర్ణ ప్రేమతో అర్పించుకొందును అర్పించుకొందును.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమవునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఆమేన్. ఓ సర్వేశ్వరం, మేము నీకు సమర్పించు కానుకలు నీవు మాకు దయచేసిన దానములే. కావున మేము అర్పించు ఈ బలి అర్పణములు నీ ఎడల మాకు గల నిండు భక్తికి గుర్తుగా ఉండునట్లు చూడుము. నీవు మాకు యోగ్యత వరముగా దయచేసిన యోగ్యత బహుమానమును కూడా ప్రాప్తింపచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి సిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంకెళ్లను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతులతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొస్సానా. ప్రభు నామమున వేంచి వారు ధన్యులు. మహోన్నతమున హొస్సానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునం ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును ఒసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్యలు చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన, ముఖ్యముగా ఈ పూజావులలో మనం సమర్పిస్తున్న ఆత్మనిత్య విశ్రాంతి కొరకు
మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లియగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారితోనూ, ఆదిరుని నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యథాపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపని యొక్క కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారిని యేసువా, మా పాపములను పాటింపక నీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు క్రీస్తు భగవంతుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తం స్వీకరించు నాకు తీర్పును కనుక ఆత్మకు ఔషధమును రక్షణ ఉండుగాక. ప్రభు యేసువిందు ఆత్మను శుద్ధి చేయును ఈ విందు. దివ్యాహారం ప్రభు యేసువిందు ఆత్మను శుద్ధి చేయును ఈ విందు. ఆరగింతము త్వరపడి రండి, శుభములు ఒసగును ఈ విందు. ఆరగింతము త్వరపడి రండి, శుభములు ఒసగును ఈ విందు. శుభములు ఒసగును ఈ విందు. దివ్యాహారం ప్రభు యేసువిందు ఆత్మను శుద్ధి చేయును ఈ విందు. ప్రార్థించుదము.
ఓ ప్రభువా, నీ రక్షణాత్మకమైన పవిత్ర వరములతో పోషింపబడి నీ దయ కొరకు అర్థించుచున్నాము. ప్రస్తుత జీవితములో మాకు పోషకాహారముగా ఉన్న ఈ దివ్య సంస్కారము మమ్ము నిత్య జీవితమునకు కూడా పాత్రులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైంది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలు జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో. వ్యాధులు బాధలతో మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా.